విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, స్కూల్లో చదువుకునే రోజుల్లో నా వస్తువులన్నీ స్నేహితులకు ఇచ్చేయటం చూశాక ఓసారి మా అమ్మగారు, నీ వస్తువులన్నీ ఇచ్చేస్తున్నావు, మరి నీ స్నేహితులు కూడా అలాగే ఇస్తారా అని అడిగారండి. ఆ మాటలకి అర్థమేమిటో నాకు అర్థం కాలేదు, కానీ ఉక్రోషం మాత్రం వచ్చేసింది. స్నేహితుల్ని అడిగితే కొందరు వాళ్ల పెన్సిళ్లు, పుస్తకాలు ఇచ్చారు. అడిగినా ఇవ్వని వాళ్ల దగ్గర నుండి నేనే బలవంతంగా తీసేసుకున్నాను. విజయ గర్వంతో నేను సేకరించిన వస్తువులన్నింటినీ మా అమ్మగారి ముందు కుప్పగా పోశాను. నేను చేసిన పనికి ఏం చేయాలో మా అమ్మగారికి పాలుపోలేదండి. ఆ వస్తువులన్నీ తీసుకుని మా అమ్మగారు మర్నాడు మా స్కూల్ ప్రిన్సిపాల్ని కలిశారు. ఈలోగా నా స్నేహితులు వాళ్ల తల్లుల్ని వెంటబెట్టుకుని వచ్చారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక విభిన్న వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు విద్యాలత గారు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా విద్యాలత గారిని పరిచయం చేసుకుందాం. హలో విద్యాలత గారు. హలో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చానండి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఈ రోజు మా సొక్కల కోసం ఏ వంట చేసి చూపించబోతున్నారు? కొబ్బరి బూరెలు చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి బూరెలు మన పాత వంట. అవునండి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా మదర్ వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారా? మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా అండి. దోసపిండి, ఆయిల్, నానబెట్టిన పెసరపప్పు, పంచదార, కొబ్బరి తురుము, నెయ్యి, ఇలాచి పౌడర్. ఓకే, కొబ్బరి బూరెలకు కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అండి, ముందు నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలండి. నానబెట్టిన పెసరపప్పు ఎన్ని గంటల ముందు నానబెట్టారు? 2 hours అండి. 2 గంటల ముందు నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే ఓకే, దీంట్లో వేసేద్దాం అయితే. దాంట్లో వాటర్ కూడా యాడ్ చేయాలా? కొంచెం వాటర్ యాడ్ చేస్తారు. దీంట్లో మనం ఆల్రెడీ 2 hours ముందు నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నామండి. తర్వాత దాంట్లో ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని ఏంటంటే మెత్తగా పిండి, ఇడ్లీ పిండి లాగా చేసి తీసుకురానా? ఓకే, నేను తీసుకొస్తాను చేసి. ఇట్లా సరిపోతుంది కదండి? సరిపోతుంది. ఓకే, ఇడ్లీ పిండి లాగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ అండి, దీన్ని బౌల్ తీసి ఇడ్లీలో పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయనా? స్టవ్. ఇది ఇడ్లీ పాత్ర. ఓకే, తీసేసి ముందు అది పెట్టేద్దాం. కొంచెం వాటర్ పోయాలండి. సరిపోతాయా? సరిపోతుంది. కొంచెం ఆయిల్ కాచి రాస్తే వీటికి ఇడ్లీలాగా, అట్లా ఇడ్లీలా వేసేసుకోవాలి. వేసేస్తున్నారా? పెట్టేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అది ఉడికే వరకు ఉండాలి కదా? 15 to 20 minutes ఉడికిపోతుంది. ఓకే, ఒకసారి చూద్దామా అండి? అయిపోయి ఉంటుంది కదా? అయిపోయి ఉంటుంది. అయితే నేను ఆఫ్ చేస్తాను. అలాగే. ఓకే, అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకెళ్తున్న బౌల్ ఇస్తే దాంట్లోని ఓకే ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుందామా? తీసుకుందాం. ఇలా 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 విప్పియాలండి. అంతా స్మాష్ లా చేసేయాలండి. అది పొడిలాగా చేసేయాలి, పౌడర్ లా చేసేయాలి. బాగా పౌడర్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చిన్న బాండి పెట్టి కొబ్బరి వేయించాలండి. కొబ్బరి వేయించాలి. నెయ్యి వేసి కొంచెం ఆన్ చేసేసేయండి. ఇది తీసేసి ఒక చిన్న బాండి లాంటి పెట్టి ప్రాబ్లం బాండలు పెట్టారు. అందులోని కొబ్బరి వేసుకొని బాగా డ్రై అయిపోయినట్లు వేయించుకోవాలండి. బాగా డ్రై, కొంచెం రెడ్డిష్, చిన్న రెడ్ వస్తే సరిపోతుందండి. అయిపోయిందా? అయిపోయిందండి. నేతిలో ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి మనం ఇందులోనే వేసుకుంటాము. స్టవ్ ఆన్ చేయండి. ఇందులో ఎలాచి పౌడర్ కూడా ఇందులో వేసుకుంటాం. ఓకే, ఆ పొడిలోనే ఎలాచి పౌడర్ కూడా వేసేస్తాం. దీంట్లో ఏం చేద్దామండి? దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ చాలు. 1 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. 1 కప్పు షుగర్. ఓకే,
ఈలోపు మనం ఆయిల్ ఇది చేసుకోవచ్చు అండి, కాబట్టి సిమ్లో పెట్టి ఆయిల్ బాయిల్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇటు సైడ్ ఆయిల్ పెట్టేసుకుందాం, వేగిరంగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. అయిపోయిన వెంటనే అందులో మనం ఆల్రెడీ కొబ్బరి ఇందులో వేసేసుకుంటాం అనమాట. ఈ పౌడర్ కొబ్బరి ఇడ్లీ పిండి కలిపిన మిక్స్ ని దాంట్లో వేస్తాం. దాంట్లో ఎలాచి పౌడర్ కూడా వేసామండి మనం. గ్యాస్ ఆఫ్ చేసి వచ్చండి, ఆఫ్ చేసి ఓకే, చల్లారిపోయింది కదా? చల్లారిపోయిందండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు వీటిని కొంచెం ఇలా లడ్డూలా చేసుకుంటామండి. ఓకే, అయితే మనం ఇది అటు పెట్టేసుకోండి. నేను ఏం చేస్తాను అంటే ఈ స్టవ్ ఆన్ చేసి ఇది మార్చేస్తాను. అలాగే, దగ్గరగా ఉంటుంది. అలాగే. ఓకే, లడ్డూలు కూడా అయిపోయినాయి మనకి, ప్లస్ ఆయిల్ కూడా వేడైపోయింది కదా. నెక్స్ట్ అండి? నెక్స్ట్ వీటిని దోస పిండి ఇలాంటిది రుబ్బుకున్నాం, మినపప్పు బియ్యం అండి ఇది. ఓకే, దాంట్లో ఇలా డిప్ చేసేసి వేసేటే. ఓకే, అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్. కొబ్బరి బూలు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయి. తప్పకుండా అండి, దీని ప్రాసెస్ అంతా ముందు మన సకులందరికీ చెప్తాను. కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయండి. మరి ఇది టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, పంచదార, నానబెట్టిన పెసరపప్పు, నెయ్యి, యాలకుల పొడి, నూనె, దోసల పిండి. కొబ్బరి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పును 2 గంటల ముందు నానబెట్టి ఇడ్లీల పిండిలా రుబ్బుకుని ఇడ్లీలు వేసుకోవాలి. తరువాత వాటిని చల్లార్చి పౌడర్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుమును వేయించుకోవాలి. వేయించిన కొబ్బరిని ఇడ్లీల పౌడర్ లో వేసి కలిపి అందులో యాలకుల పొడి కూడా వేయాలి. వేరొక స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి పంచదార కూడా వేసి పాకం వచ్చే వరకు ఉంచి అందులో ముందుగా కలిపి ఉంచిన ఇడ్లీల పౌడర్ ను కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసి ఉంచిన కొబ్బరి ఉండలను దోసల పిండిలో డిప్ చేసి ఆయిల్ లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, కొబ్బరి బూరెలు రెడీ. కొబ్బరి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. విద్యా గారు, కొబ్బరి బూరెలు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచి ఐటెం